ఇప్పుడు మనం చూసుకుంటే ప్రభుత్వం మారింది. సో, అందరికీ ఒక డౌట్ ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చాక కొనాలా? దానికి ముందు ఇన్వెస్ట్ చేయాలా? ఎక్కడెక్కడ మార్పులొస్తాయి అనేసి అందరికీ ఆడియన్స్‌కంతా డౌట్. సో, ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బావుంటదంటారు? ఎలా ఉండబోతుంది అసలు రియల్ ఎస్టేట్? సో మనకు గవర్నమెంట్ మాత్రమే మారింది, అంటే భూమి ఏం మారలా. హైదరాబాద్లో ఉన్న భౌగోళిక లేదా మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఏం డిఫరెన్స్ రాలా. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది గత గవర్నమెంట్ చూసినా, ఇప్పుడున్న గవర్నమెంట్ చూసినా, రేపు రాబోయే గవర్నమెంట్లో అయినా హైదరాబాదుకున్న అడ్వాంటేజ్ వల్ల రియల్ ఎస్టేట్ అనేది దినదిన ప్రవర్తమానంగా మారుతుందే తప్ప స్టక్ అవ్వడానికి అవకాశం లేదు. సో ఇంకా గట్టిగా మనం ఆలోచిస్తే ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారే గతంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇప్పుడు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ అనుకుంటున్నాం, కోకపేట లాంటి ఏరియాల్లో ఆయన విల్లాలు కట్టి మరీ అమ్మిన చరిత్ర రియల్ ఎస్టేటు రేవంత్ రెడ్డి గారికి ఉంది. సో ఆల్రెడీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి బిఫోరు ఇదే ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, నేను వచ్చిందే రియల్ ఎస్టేట్ నుంచి, ఈరోజు నేను కాస్త ఖర్చు పెట్టుకోగలిగే అవకాశం ఉన్నప్పటికీ లేదా సంపాదించుకునే స్థితి ఏదన్నా ఉందంటే రియల్ ఎస్టేట్లో అయినా ఆ డబ్బులే ఇప్పుడు నేను ఖర్చు పెట్టుకుంటున్నా అని చెప్పారు. సో రియల్ ఎస్టేట్ అనేది డోకా ఉండదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్కున్న అడ్వాంటేజ్ అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఏదైతే భౌగోళికంగా మనకు ఏదైతే డెక్కన్ పీఠభూమి కావడం వల్ల ఎక్కువ హీట్ ఉండదు, ఎక్కువ కూల్ ఉండదు. అట్లాగే మన దగ్గర సముద్ర మార్గాలు లేవు, అట్లాగే మన దగ్గర విపరీతమైన భూకంపాలు వచ్చే ఛాయిస్ లేదు. అట్లాగే లివింగ్ కాస్ట్ విషయానికి వస్తే కూడా హైదరాబాద్ ది బెస్ట్ ఇన్ లివింగ్ కాస్ట్. అట్లాగే నిరుద్యోగం సంబంధించిన దాంట్లో ఉన్న ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉంటే కూడా అది తెలంగాణ. సో దాంతోపాటు ఇప్పటికి ఏదైతే ల్యాండ్ కాస్ట్ ఏదైనా తక్కువ ఉన్న నగరాల్లో అంటే ముంబైతో కానీ, ఢిల్లీతో కానీ, లేదా మహారాష్ట్రతోటి కానీ, బెంగళూరుతో కానీ, చెన్నైతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇప్పటికి ల్యాండ్ కాస్ట్లో హైదరాబాదే రీజనబుల్ ప్రైస్. సో మీకు లేబర్ కాస్ట్ విషయం తీసుకుంటే కూడా హైదరాబాదే చీపెస్ట్. సో పెట్టుబడిదారులు అనుకునే వాళ్ళంతా కూడా ఎక్కడైతే తాము పెట్టిన పెట్టుబడికి 2 10 వచ్చే అవకాశం ఏదైనా ఉంటే హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ వైపే చూస్తారు. గత కరోనా టైంలో కూడా హైదరాబాద్కే లేదు చైనా లాంటి కంపెనీలు కూడా హైదరాబాద్ క్యూ కట్టిన చరిత్ర ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు హైదరాబాద్ రియాలిటీకి ఎలాంటి డోకా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఏదైతే 6 గ్యారంటీల పథకం ఉందో, ఈ 6 గ్యారంటీల పథకం సక్సెస్ కావాలంటే కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న సవాల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్నే డెవలప్ చేయాలి. రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తేనే ఆ 6 గ్యారంటీల ఉచిత పథకాలు ఏవైతే ఉన్నావో ఆ సక్సెస్ కావడానికి రెవెన్యూ అనేది ఈరోజు రియల్ ఎస్టేట్ నుంచే వస్తుంది. ఇప్పుడు ఏ ప్రాపర్టీ మీరు తీసుకున్నా ఒకసారి రిజిస్ట్రేషన్ అవుతుంది, ఒకసారి మాత్రమే గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది. కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం 4 times వస్తుంది రెవెన్యూ. ఒకసారి రైతు దగ్గర నుంచి ఒక వెంచర్ ఓనరు ల్యాండ్ తీసుకున్నాను అనుకో, అప్పుడు రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్కు ఒకసారి రెవెన్యూ వస్తుంది. గవర్నమెంట్కి ఈ వెంచర్ల వాళ్ళు మళ్ళీ అప్రూవల్స్కి వెళ్తారు కదా, అప్పుడు 2వ రెవెన్యూ వస్తుంది. సో ఈ వెంచర్ కాస్త ప్లాట్ల రూపంలో మారి రిజిస్ట్రేషన్ అయినప్పుడు కస్టమర్ నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. తర్వాత వీటిని సేల్ చేసిన ఎవరైతే అసోసియేట్ లేదా ఏజెంట్ అనుకునే పర్సన్కు వీళ్ళు ఇచ్చేది వైట్ మనీ, అంటే దీని మీద కూడా TDS కట్ అవుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అంటే ఒక ప్రాపర్టీ మీద దాదాపు 4 సార్లు రెవెన్యూ వచ్చే ఏకైక సెక్టర్ రియల్ ఎస్టేట్ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ను అనివార్యంగా డెవలప్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా దీన్ని మరింత డెవలప్ చేయడానికి కావాల్సిన పరిస్థితులన్నీ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. కంపల్సరీ చేస్తారనేది నా అంచనా. చెయ్యకపోతే చాలా నష్టదాయకంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. గవర్నమెంట్కి రెవెన్యూ కూడా రాదు. ఇప్పుడు నాకు అంటే ఈ మధ్య తెలుస్తున్న అంశం ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఇప్పుడు మామూలుగా 7.6 రిజిస్ట్రేషన్ ఉంది, దీన్ని దాదాపు 10 to 12% పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే తొందరపడి తీసుకోవాలనుకుంటున్నారో తొందరగా తీసుకుంటే వాళ్ళకి లాభం. చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం ఇంకా ఆగుదాం, తగ్గుతుందేమో. తగ్గే పరిస్థితే ఉండదు. రియల్ ఎస్టేట్లో ఎప్పటికైనా మెరిగే. గోల్డ్ మీద అయినా కాస్త తరుగుంటుందేమో కానీ
భూమి మీద మాత్రం ఎప్పటికీ తరుగుండదు, అది మెరుగే ఉంటుంది, డెఫినెట్గా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి తీసుకోవాలనుకునే పర్సన్ ఎంత తొందరపడి తీసుకుంటే అంత ఉపయోగం, అవును అమ్మాలనుకునే పర్సన్ ఎంత వెయిట్ చేస్తే అంత లాభం. కాబట్టి పెరుగుతూనే ఉంటది ఎగ్జాక్ట్లీ, కాబట్టి ఈ గవర్నమెంట్లో కూడా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందే తప్ప డౌన్ అయ్యే ఛాయిస్ లేదు. ఓకే. అయితే ఈ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేసి లాస్ట్ టైం మన గవర్నమెంట్ మారక ముందు వరకు ఒక అంచనా ఉండేది. ఎందుకంటే డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అవి కాన్స్టెంట్గా ముందే వాళ్ళ ప్లాన్ చెప్పారు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని మనం చూసుకుంటే ఇప్పుడు మెట్రో రూట్ కానీ చేంజ్ చేయడము, మళ్ళీ ఫార్మాసిటీ కానీ ఒకటి రద్దు చేయడము, సో ఈ ఏరియాస్లో ఈ రూట్లో డెవలప్మెంట్ జరగదేమో, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు నష్టమేమో అన్న అపోహలు కూడా ఉన్నాయి చాలా మందికి. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వం మారింది కాబట్టి ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. మీరు అడిగినట్టు హైదరాబాద్కు సంబంధించిన మెట్రో ఏదైతే ఉందో, అంటే రాయదుర్గం నుంచి నార్సింగి మీద, అట్లాగే నానకరామగూడ, బండ్లగూడ, జాగిరైతే అప్పా జంక్షన్, రాజేంద్ర నగర్ మీదుగా వెళ్ళాలనుకున్న సెకండ్ మెట్రో ప్రతిపాదన ఏదైతే ఉందో గత గవర్నమెంట్కి సంబంధించిన కేసీఆర్ గారు శంకుస్థాపన కూడా చేశారు. అది పూర్తవుతుంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయాల, హోల్లో పెట్టారు. సో ఈ రూట్ను తక్షణమే కాకుండా నెక్స్ట్ టైం ఆలోచిద్దాం. ముందైతే ఈ రూట్లో కాకుండా ఓల్డ్ సిటీ నుంచి లేదా చంద్రాయనగుట్ట లేదా ఫలక్నుమ మీదుగా ఎయిర్పోర్ట్కు తీసుకెళ్దామని ఆ రూట్ కోసం ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దాన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఫైనలైజ్ చేయలేదు. అట్లాగే ఏదైతే ఫార్మాసిటీ ఉందో దాదాపు 19,500 ఎకరాల ఆ రేంజ్లో ఉన్న ఫార్మాసిటీని రద్దు చేస్తూ అక్కడ గ్రీన్ సిటీని నిర్మాణం చేస్తామని చెప్పేసి ఈ గవర్నమెంట్ ప్రతిపాదించింది. సో ఈ నేపథ్యంలో కొంత ఇన్వెస్టర్లకు గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా వేచి చూద్దాం అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయారు. సో కారణాలు ఏమైనప్పటికీ నా సలహా అనుకోవచ్చు, లేకపోతే రిక్వెస్ట్ అనుకోవచ్చు, కానీ ఏదైతే ఈ రాయదుర్గం నుంచి వెళ్ళాలనుకున్న మెట్రోను హోల్డ్ చేయకపోతే బాగుండేదేమనేది నా ఆలోచన. రెండోది మెట్రో సంబంధించింది ఇప్పటికిప్పుడు ఆ ఓల్డ్ సిటీ నుంచి సంబంధించింది ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, అంటే దీన్ని కొనసాగిస్తూనే లేదా దీన్ని కొంతకాలం హోల్డ్లో పెట్టి తర్వాత చేస్తామనే ఒక క్లారిటీ అయినా పర్ఫెక్ట్ ఇవ్వగలిగితే ఈ ఇన్వెస్టర్లకు కాస్త గందరగోళమైన పరిస్థితి ఉండేది కాదు. రెండోది అట్లాగే ఫార్మాసిటీని కూడా ఇప్పటికిప్పుడుగా రద్దు చేస్తూ అక్కడ గ్రీన్ సిటీ నిర్మాణం అనేది కొంత గందరగోళమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. దాన్ని కూడా కొంత అంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన దాన్ని నేనెందుకు కొనసాగించాలి లేదా నేనెందుకు అమలు చేయాలని అనుకుంటుందో ఈ గవర్నమెంట్, కానీ అట్లా గందరగోళమైన పరిస్థితి ఏర్పడకుండా వీలైతే వీటిని ఇట్లాగే కొనసాగిస్తూ మీ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏదన్నా ఉంటే దానికి అనుగుణంగా ఇంకో కొత్త దాన్ని ప్రకటిస్తే బాగుండేది. సరే, మరి గవర్నమెంట్ అట్లా ప్రతిపాదించిందంటే దానికి సంబంధించిన కారణాలు సాధ్యాసాధ్యాలు రకరకాలు ఏమైనా ఉంటాయి. ఏదేమైనప్పటికీ వచ్చే వాటికైనా అంటే గత ప్రభుత్వం చేసిన వాటిని ఆపేస్తున్నట్టు కాకుండా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం కొత్త వాటిని తీసుకొస్తేనే రియల్ ఎస్టేట్కి కానీ లేదా జనాలకు కానీ లేదా ఇన్వెస్టర్లకు కానీ ఉపయుక్తంగా ఉంటుందనేది నా ఆలోచన. సరే, ఏదేమైనప్పటికీ సో ఈ రియల్ ఎస్టేట్ అనేది మాత్రం డెఫినెట్గా మరింత పెరుగుతుందే తప్ప తగ్గడానికి స్కోప్ లేదు. ఒకవేళ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ గ్రీన్ సిటీ నిర్మాణం చేస్తా అంటే ఓకే, ఫార్మాసిటీ ఎక్కడ ఏంటి ఆ విధి విధానాలను కూడా అతి త్వరలో బాగా ప్రకటించేసి ఆ ప్రాజెక్టు ఎక్కడ కూడా ఆగిపోలేదనే ఒక నమ్మకమైన విశ్వాసాన్ని ప్రకటించేటట్లు ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు అంటే దీన్ని కూడా ఒక గుణపాఠంగా ఇన్వెస్టర్లు భావించాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈరోజు 10 పెట్టి రేపు 100 సంపాదించాలన్న లక్ష్యంతో పెట్టేది ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే తెలివైన ఎవరైతే పెట్టుబడిదారులు లేదా ఇన్వెస్టర్స్ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్ అనేది
ఓ 5 సంవత్సరాలలో 10 సంవత్సరాల్లో బాగా పెరిగేది. అవును. సో మన ఆలోచనము ఇన్వెస్ట్మెంటు, కొంతమంది ఆచరణ ఎట్లా చేస్తుంటారంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఈ హైటెక్ సిటీలను కోకపేటలను పెట్టాలనుకుంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే స్థితి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఏమి లేకుండా భవిష్యత్తులో బాగా వచ్చేది ఆ ఏరియాలో పెడితే బాగా డెవలప్ అవుతుంది అనేది ఆ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఉన్నప్పుడు 3 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ దశ నుంచి ఇల్లు కట్టుకునే దశకు వచ్చిన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అవును. లైక్ హైటెక్ సిటీ, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా లాభాలు రావు. ఎందుకంటే ఇప్పటికే పర్ స్క్వేర్ యార్డ్ 2 లక్షల దాకా ఉన్న దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 4 lakhs అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ 4 lakhs లాగా అయితే కూడా అది డబల్ అయినంతే తప్ప 10 పెడితే 100 వచ్చినట్టు కాదు. అవును. సో ఇటువంటి దగ్గర పెట్టకండి. రెండోది, భవిష్యత్తులో ఇది వస్తే బాగా డెవలప్ అవుతుందంట అనుకొని చెప్పేసి మనం పెడుతూ ఉంటాం చూడు, అది తెలివైన నిర్ణయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫార్మాసిటీ వస్తే అక్కడ భవిష్యత్తు ముఖ చిత్రం అంతా మారుతుంది అనుకొని చాలా మంది ఫార్మాసిటీ బేసిన్ చేసి రియల్ ఎస్టేట్ చేశారు. దాన్ని నమ్మి చాలా మంది ఇన్వెస్ట్మెంటర్స్ అక్కడ పెట్టారు. అవును. ఈరోజు అంటే గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించి అమలు చేయబోయిన దాన్ని వెంటనే ప్రభుత్వం మారగానే ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చేసి దాన్ని మార్చేశాడు. ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంటర్లంతా ఏం కావాలా? అవును. అమ్ముకున్న రియల్ ఎస్టేట్ అంతా బాగానే ఉన్నారు, కానీ ఇదే నిజమని నమ్మి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ కొన్న వాళ్ళు కూడా చాలా పేదలు, నిరుపేదలు, మిడిల్ క్లాస్ పీపుల్. పైసా కూడబెట్టుకొని తన కూతురు మ్యారేజ్ కోసము, బాబు చదువు కోసము, లేదా రేపు నేను సొంత ఇల్లు కట్టుకుంటాను అనుకున్నారు. కానీ ఈరోజు మీరు అక్కడ గ్రీన్ సిటీ అని చెప్పి ఒక ప్రతిపాదన గందరగోళమైన పరిస్థితిని క్రియేట్ చేస్తే తీసుకున్న వాళ్ళంతా ఏమైపోవాలా? సో సరే, గవర్నమెంట్ విధి విధానాలను పక్కన పెడితే ఇన్వెస్టర్లుగా మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఇది వస్తే రేపు నా భవిష్యత్తు మారుతుందేమో అనే దాన్ని నమ్మితే ఇది 50-50%. 50-50%లో మేబీ ఈ ప్రభుత్వం కాకుండా ఆ ప్రభుత్వం వస్తే మారిపోతుంది. సేమ్ ఇట్లా నేను అందుకే ఎప్పుడు గతంలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎప్పటికైనా మీరు భవిష్యత్తులో వస్తుందనే దాంట్లో కానీ ఆల్రెడీ డెవలప్ అయిన దాంట్లో కాకుండా డెవలప్ అవుతున్న దశ అంటే ఆల్రెడీ కంపెనీలు వచ్చినాయి, కొన్ని కంపెనీలు వాళ్ళకి ఆల్రెడీ అలొకేషన్ చేశారు, కొన్ని కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ప్రొడక్షన్ కూడా వస్తుంది. అటువంటి చోట మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా మార్పులు చేర్పులు జరగవు. ఇంకా వీలైతే యాడింగ్స్ ఇప్పుడున్న 10 కంపెనీలకు ఇంకో 20 కంపెనీలు యాడ్ అవుతాయి. ఆ కంపెనీలను బేస్ చేసుకొని స్టీల్ స్టాల్స్ వస్తాయి, ఆ కంపెనీలు బేస్ చేసుకొని షాప్స్ వస్తాయి, ఆ కంపెనీలను బేస్ చేసుకొని పెట్రోల్ బంక్స్ వస్తాయి, ఆ కంపెనీలు చేసుకొని రెంటల్ బిజినెస్ పెరుగుతుంది, ఆ కంపెనీలను బేస్ చేసుకొని హోటల్స్ వస్తాయి. ఇటువంటి చోట అందుకే నేను మీకు గతంలో కూడా చెప్పిన, షాద్ నగర్ లాంటి ఏరియా ది బెస్ట్, ముంబై హైవేలో సదాశివపేట లాంటి ఏరియా ది బెస్ట్, అట్లాగే మీకు యాదగిరి గుట్ట లాంటిది ది బెస్ట్. అట్లాగే అదే షాద్ నగర్కి దగ్గరలో చంద్రవెల్లి సెజ్ వచ్చింది, సీతారాంపూర్ సెజ్ వచ్చింది. అటువంటి ఏరియాలో మీరు పెట్టుకుంటే కంపల్సరీ కంపెనీలు వచ్చి ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి, ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఉందో ఆడొచ్చి కొత్త ప్రయత్నాలు ఏం చేయదు. అవును, ఆల్రెడీ కొంతమంది ఉన్నారు కాబట్టి. సో ఇటువంటి ఏరియాలో మీరు పెట్టి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా ఏదో వస్తున్న దగ్గర పెట్టకండి, ఆల్రెడీ వచ్చి కొంత ఎగ్జిస్టింగ్గా ఉన్న దగ్గర పెడితే అది మరింత లాభదాయకంగా, మరింత గ్యారెంటీగా, మరింత పటిష్టంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీకు అందుకే ఎప్పుడైనా పేపర్ చూస్తే కూడా కాస్త రాజకీయాల గురించి తెలుసుకోండి. అట్లా కాకుండా మీరు ఎప్పుడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గురించో, సీరియల్ గురించో, లేదనుకుంటే క్రీడా గురించో ఇవి చదవకండి. మేజర్గా గవర్నమెంట్ వస్తే ఈ ప్రాధాన్యత ఉంటుంది, ఆ గవర్నమెంట్ వస్తే దాని ప్రాధాన్యత ఉంటుంది. ఈలోపు నేను తీసుకున్న ప్లాట్ దగ్గర ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయనే విషయం కూడా మీకు తెలిసి ఉంటే ఎక్కువ ఉపయోగం. ఏదేమైనప్పటికీ కాస్త అటో ఎటో అయినా మొత్తంగా మీరు తీసుకున్న ప్రాపర్టీకి నష్టం వచ్చే అవకాశాలు అయితే ఉండవు. భూమి మీద ఎప్పుడు పెట్టినా లాభదాయకమే తప్ప నష్టదాయకంగా ఉండదు. కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు, దానివల్ల మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్లో కూడా అత్యంత లాభదాయకంగానే ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి డబల్ 100 రేట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వెయిట్ అండ్ సీ, కాస్త టైం తీసుకోవాల్సింది ఉంటుంది. ఏమేమి మార్పులు జరుగుతాయో చూసుకోండి. డెఫినెట్గా